హాయ్ అండి, వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. ఈ రోజు వీడియోలోని ఇంకో హెల్తీ రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఈ హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీలో ఎటువంటి కస్టర్డ్ పౌడర్ ఇంకా పంచదార కూడా యూజ్ చేయలేదండి. హెల్తీగా మనకి అందుబాటులో ఉండే వాటితోనే ఎప్పుడైనా చల్లచల్లగా తినాలి అనిపిస్తే మాత్రం ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ డీటెయిల్స్ ని చూసేద్దాము. చిన్న బౌల్ తీసుకొని అందులో 10 బాదం పలుకులు వేసుకోవాలి. బాదం వేసేసాక అవి మునిగేంత వరకు వేడి నీళ్ళు వేసుకుందామండి. అప్పటికప్పుడు చేసుకోవాలి అంటే వేడి నీళ్ళు వేసుకోవచ్చండి, లేదంటే నైటే నానబెట్టుకున్నా సరే సరిపోతుంది. వేడి నీళ్ళు వేసాక ఈ బౌల్ మీద మూత పెట్టుకుని 15-20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. బాదం స్కిన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇలా బాదం తొక్కలనంతా తీసేసాక ఈ చిన్న బౌల్ ను పక్కన పెట్టేసుకుని వెడల్పటి బౌల్ తీసుకుని అందులో 1 కప్పు మకానా వేసుకోవాలండి. వీటిని తామర గింజలు అని కూడా అంటారు. ఈ మకానాని ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్ గా రెసిపీ కోసం యూస్ చేసేయచ్చు. మకానా వేసేసాక ఇందాక పీల్ చేసి పక్కన పెట్టుకున్న బాదం కూడా వేసేసుకుని 10 జీడిపప్పు పలుకులు కూడా వేసేసాక 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసాక ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకుందామండి. ఒకవేళ కుంకుమ పువ్వు లేకపోతే పించ్ ఆఫ్ పసుపు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసాక ఇందులోనే గోరువెచ్చని పాలని 1 కప్పు వేసి అంతా కలిసేలా కలిపేసుకుని ఈ బౌల్ మీద మూత పెట్టి 20-30 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. 20-30 నిమిషాల తర్వాత బౌల్ లో ఉన్న మకానా, క్యాష్యూ, ఆల్మండ్స్ అన్ని కూడా బాగా నానిపోయాయి. వీటిని అంతా కూడా మిక్సీ జార్ లో వేసుకుని ఇందులోనే స్వీట్నెస్ కి సరిపడా బెల్లం తురుము లేదంటే హనీ కూడా వేసుకోవచ్చండి. ఒకవేళ బెల్లం హనీ వేయడం ఇష్టం లేదు అనుకుంటే మాత్రం ఒక బనానా వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చండి. మిక్సీ జార్ లో వేసినవన్నీ కూడా ఎక్కడ పలుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసాక గ్రైండ్ చేసిందంతా కూడా చిన్న బౌల్ లో వేసేసుకుని ఈ బౌల్ ని అరగంట ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందాము. అప్పుడు అది చల్లగా అయిపోతుంది, దాని టేస్ట్ బాగుంటుందండి. ఈ బౌల్ అయితే ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందాము. ఈ హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్ కోసం కొన్ని ఫ్రూట్స్ ని మీడియం సైజ్ లో లేదంటే ఇంకా చిన్న సైజ్ లో కట్ చేసేసుకోవాలండి. ఇలా ఫ్రూట్స్ అంతా కట్ చేసేసాక ఎక్కువ క్వాంటిటీలో ఏం అవసరం లేదండి, తక్కువ క్వాంటిటీలో 4-5 ఫ్రూట్స్ ఉంటే సరిపోతుంది. ఏదైనా బౌల్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల చొప్పున గ్రేప్స్, యాపిల్, బ్లాక్ గ్రేప్స్ తో పాటు మస్క్ మిలన్, చిన్నగా కట్ చేసిన బనానా వేసాక కొన్ని దానిమ్మ గింజలు కూడా వేసేసుకుని బౌల్ అంతా కూడా ఫ్రూట్స్ తో నింపేశాక ఫ్రూట్స్ వేసిన బౌల్ లోకి ఇందాక గ్రైండ్ చేసింది ఫ్రిడ్జ్ లో పెట్టేసాం కదండి, అది ఫ్రిడ్జ్ లో పెట్టగానే లైట్ గా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుందండి. ఒకవేళ కన్సిస్టెన్సీ అనేది థిక్ గా అనిపిస్తే మాత్రం ఒకసారి మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. లేదు వీడియోలో చూపిస్తున్న టీ కన్సిస్టెన్సీలో ఉందంటే ఇంకా డైరెక్ట్ గా యూస్ చేసేయచ్చండి. గ్రైండ్ చేసిందంతా కూడా ఫ్రూట్స్ వేసిన బౌల్ లోకి వేసేసుకుని స్పూన్ తోటి అంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకుందాము. ఈ ఫ్రూట్ కస్టర్డ్ లోకి ఫ్రూట్స్ తో పాటు చిన్నగా చాప్ చేసిన నట్స్ వేసుకోవచ్చండి. నట్సే కాకుండా నానబెట్టిన చియా సీడ్స్ లేదంటే ఇంకెలాగో సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి సబ్జా గింజలు కూడా నానబెట్టి వేసుకోవచ్చండి. ఈ హెల్దీ ఫ్రూట్ కస్టర్డ్ మస్ట్ ట్రై రెసిపీస్ లో ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లాస్ట్ ఇయర్ షేర్ చేసినప్పుడు చాలా మంది మన ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ ట్రై చేసి చాలా బాగుందని చెప్పారు. అంతే అండి, హెల్దీ ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది. ఈ హెల్దీ ఫ్రూట్ కస్టర్డ్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.